మనందరం ఒక్కరి నుంచి వచ్చాం. ఎవరి నుంచి? ఆదాము నుంచి వచ్చు. మొట్టమొదటి మానవుడు ఎవరు? ఆదాము. మరి ఆదాముది ఏ కులం? బైబిల్లో ఆదాము పుట్టినప్పుడు ఏ కులాన్ని రాశారు? అక్కడ రాశారా? మరి దరిద్ర పేదవాళ్ళని ఏమనాలా? ఈ విశ్వాసులను ఏమనాలా? ఇలాంటి సేవకులను ఏమనాలా? ఏమనాలా? దేవుడు ఎంత దుఃఖిస్తున్నాడండి. వాక్యం ఏం సెలవుస్తుంది? ఇలాంటి వాళ్ళ వల్లే అన్యజనుల మధ్య నా నామం ఏం చేయబడుతుంది? దూషించబడుతుంది. ఈ రోజున దేవుడు ఎందుకు దూషించబడుతున్నాడు తెలుసా? బైబిల్ పట్టుకున్న వాళ్ళ వల్లే. ఈరోజు కొంతమంది అగ్రకులం అని చెప్పుకున్నారు, కొంతమంది సామాన్యమైన కులం అని చెప్పుకున్నారు. వీడికి క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది, వాడికి క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఆ క్యాస్ట్ ఫీలింగ్ ఉందనంటే నువ్వు మనిషివి కాదు అసలు. ముందు మానవత్వం ఉన్నవాడు ఎవడైనా సరే, వాక్యాన్ని అనుసరించేవాడు ఎవడైనా సరే ఉపదేశాన్ని ఏం చేస్తాడు తెలుసా? అది జ్ఞానవంతులు చేసే పని. జ్ఞానం కలిగిన పుస్తకం మన చేతిలో ఉంది. 66 పుస్తకాల బైబిల్ మన చేతిలో ఉంది. మీరు ఆలోచించండి. అర్థం ఇష్టం లేనివాడు ఎవడన్నా ఉంటాడా? అర్థం ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఉండరు కదా. అందరికి అర్థం ఇష్టమే. పొద్దున్న లేతో 100 సార్లు చూస్తావు, అంతే కదా. అలాగే దువ్వని అంటే ఇష్టం లేనివాడు ఎవడన్నా ఉంటాడా? మనకు ఉదయం లేస్తే మనకు కావాల్సిందేంటి? అర్థం చూసుకోవడానికి, అంటే మన బ్రతుకును మార్చుకోవడానికి. నువ్వు ఎలా ఉన్నావు అని చూపిస్తే దాన్ని మార్చుకోవడం. దువ్వని ఎందుకు? వంకరగా ఉంది, దాన్ని ఏం చేయడానికి? సరి చేసుకోవడానికి. బైబిల్లో 66 అద్దాలు ఉన్నాయి, 1189 దువ్వెనలు ఉన్నాయి సరి చేసుకోవడానికి. అర్థమవుతుందా? మరి దీన్ని చూసినప్పుడైనా సరి చేసుకునేవాడు వాళ్ళగా. 66 అద్దాలు కలిగిన ఈ పుస్తకం నీ చేతిలో పెడితే, వాక్యం అద్దంతో పాల్చబడితే, అద్దంలో నువ్వు చూపించుకుంటుంటే, నువ్వు కులం అని హృదయంలో ఉన్నప్పుడు నీ హృదయం స్కాన్ చేయదు. అది ఉన్నవాడు లేనివాడు అని హృదయంలో అనుకున్నప్పుడు నీ హృదయం స్కాన్ చేయదు. అది చేయదా? మరి సిగ్గు లేకుండా బైబిల్ పట్టుకుని ఎలా వస్తారండి వీళ్ళు? సిగ్గు లేకుండా బైబిల్ పట్టుకుని వాక్యాన్ని ఎలా ప్రకటిస్తారు?